హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను జావాస్క్రిప్ట్‌లోని DOM మ్యానిప్యులేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, DOM అంటే ఏంటి? ఈ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌ని ఒక ట్రీ స్ట్రక్చర్‌లో అరేంజ్ చేసేదాన్నే DOM అని అంటారు. దీన్ని బేస్ చేసుకుంటే మన హెచ్‌టీఎంఎల్ కంటెంట్ అనేది మన వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అవుతుంది. సో, ఈ ట్రీని బేస్ చేసుకుంటే మనకి కంటెంట్ అనేది డిస్‌ప్లే అవుతుంది కదా! ఇప్పుడు DOM మ్యానిప్యులేషన్ అంటే ఏంటంటే ఈ ట్రీని మార్చడమే మనం DOM మ్యానిప్యులేషన్ అని చెప్తాం. అంటే ఈ ట్రీని మార్చడం అంటే ఏంటి? ఈ ట్రీలో ఆల్రెడీ ఉన్నదాన్ని తీసేయడం, లేకపోతే దాన్ని మోడిఫై చేయడం, లేకపోతే దాన్ని రీప్లేస్ చేయడం ఇలా. సో, దాన్నే DOM మ్యానిప్యులేషన్ చెప్తారు. సో, ఇప్పుడు ఈ DOM మ్యానిప్యులేషన్‌లో నేను చెప్పే కాన్సెప్ట్స్ ఏంటంటే ఒక కొత్త ఎలిమెంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? హౌ టు క్రియేట్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు మనకున్న హెచ్‌టీఎంఎల్‌లో ప్రతి ఎలిమెంటు ఇక్కడ ఒక నోడ్. ఇది ట్రీ కదా! ఆ ట్రీలో ఒక్కొక్కటి ఒక్కొక్క నోడ్. మనం ఒక కొత్త ఎలిమెంట్‌ని క్రియేట్ చేయడం అంటే ఏంటి? సో, ఇక్కడ ఏదో ఒక ప్లేస్‌లో మనం ఇంకొక నోడ్‌ని పెట్టాలి. అంటే ఇక్కడ మనకి హెచ్1 ఉంది కదా! దీనికి ఒక చైల్డ్, ఒక పారాగ్రాఫ్ అని ఇలా ఏదో ఒకటి పెట్టడం అన్నమాట. అదే కొత్త ఎలిమెంట్‌ని క్రియేట్ చేయడం. సో, ఆ కొత్త ఎలిమెంట్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సో, ఎలిమెంట్ క్రియేట్ చేయడం అంటే జస్ట్ మనకి ఎంప్టీ ట్యాగ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మనం డివ్ అనే ఒక ఎలిమెంట్‌ని క్రియేట్ చేస్తున్నామంటే డివ్ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ వస్తుంది. దానిలో కంటెంట్ అనేది మనకి రాదు క్రియేట్ చేసినప్పుడు. సో, మనం ఆ కంటెంట్‌ని ఎలా సెట్ చేసుకోవాలి క్రియేట్ చేసిన తర్వాత? సో, ఆ కంటెంట్‌ని సెట్ చేసిన తర్వాత దాన్ని మనం ఎక్కడ ప్లేస్ చేయాలి అనేది అపెండ్ న్యూ ఎలిమెంట్. అంటే అప్పుడు క్రియేట్ చేయాలి, ఆ కంటెంట్ పెట్టాలి, అప్పుడు మనం దాన్ని ట్రీలో అపెండ్ చేయాలి. సో, అపెండ్ అంటే డైరెక్ట్‌గా లాస్ట్‌లో యాడ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక పేరెంట్ తీసుకుంటే ఆ పేరెంట్‌కి అపెండ్ చైల్డ్ అని పెడితే ఆ పేరెంట్ యొక్క ఒక పేరెంట్ సపోజ్ మనకు ఒక డివ్ తీసుకున్నట్టయితే ఆ డివ్‌లో సబ్ చైల్డ్స్ ఉంటే అంటే ఆ డివిజన్‌లో మళ్ళీ ఇంకా 4, 5 డివిజన్స్ ఉంటే ఆ డివ్‌కి అపెండ్ చైల్డ్ అని పెట్టామంటే అప్పుడు మనకి ఆ 4, 5 చైల్డ్స్ డివ్స్ అయిన తర్వాత లాస్ట్‌లో ఒక కొత్త ఎలిమెంట్ అనేది యాడ్ అవుతుంది. సో, అలా కాకుండా మనకెక్కడ కావాలంటే అక్కడ ఇన్సర్ట్ ఎన్ ఎలిమెంట్ బిఫోర్ అనదర్ ఎలిమెంట్. సో, ఈ అపెండ్ అనేది ఏం చేస్తుందంటే లాస్ట్‌లో యాడ్ చేస్తుంది పేరెంట్ యొక్క ఎలిమెంట్‌కి. సో, అలా కాకుండా మనకి మిడిల్‌లో కానీ ఏదైనా ఏ ప్లేస్‌లో సెకండ్ గానీ ఇలా ఏ ప్లేస్ పక్కన అంటే ఏ ఎలిమెంట్ పక్కన మనం అటాచ్ చేసుకోవాలన్నా అటాచ్ చేసుకోవచ్చు. సో, మళ్ళీ హౌ టు రిమూవ్ ఎన్ ఎలిమెంట్ అంటే ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడం. సో, ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్‌ని రిమూవ్ చేయడం, దాంతోపాటు ఆ ఎలిమెంట్‌కున్న చైల్డ్‌ని రిమూవ్ చేయడం ఎలాగా, అదేవిధంగా ఒక ఎలిమెంట్‌ని రీప్లేస్ చేయడం ఎలాగా. అంటే ఇప్పుడు మనకి హెచ్1 ట్యాగ్ అని ఉంది కదా ఒకటి. సో, అక్కడ మనకి హెచ్1 ట్యాగ్ కాకుండా హెచ్2 ట్యాగ్ కింద మార్చడం ఎలాగా. ఇలా ఒక్కొక్కటి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో, ఫస్ట్ హౌ టు క్రియేట్ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్. సో, ఇప్పుడు మనం ఒక శాంపిల్ డాక్యుమెంట్‌ని క్రియేట్ చేస్తున్నా. ఇందులో ఒక 2 డివిజన్స్ తీసుకుంటున్నా. సో, దీనికి ఒక ఐడి ఫస్ట్ అని ఇస్తున్నా. సో, సెకండ్ డివిజన్‌కి ఐడి సెకండ్ అని ఇస్తున్నా. సో, ఈ డివ్ లోపల నేను పారాగ్రాఫ్స్ రాస్తున్నా. సో, ఇక్కడ నేను పారాగ్రాఫ్‌లో దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇన్ div 1 లేకపోతే డివిజన్ 1. సో, దీన్నే కాపీ చేసి ఇంకొకసారి రాస్తున్నా. సో, ఈ డివిజన్ 1లో ఇది సెకండ్ పారాగ్రాఫ్ కాబట్టి ఇక్కడ నేను సెకండ్ అని రాస్తున్నా. సేమ్ 2 పారాగ్రాఫ్స్ సెకండ్ డివిజన్లో కూడా పెడుతున్నా. సో, ఇన్ డివిజన్ 2. సో, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ డివిజన్ 2లో మనకి 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, నేను ఇంకొక పారాగ్రాఫ్ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో, ఈ పారాగ్రాఫ్ అనేది ఎక్కడ యాడ్ చేయాలంటే ఈ సెకండ్ డివిజన్లో లాస్ట్లో యాడ్ చేయాలి. సో, అలా యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ని క్రియేట్ చేయాలి. ఆ పారాగ్రాఫ్లో కంటెంట్ పెట్టాలి. ఆ తర్వాత ఆ పారాగ్రాఫ్ని ఎక్కడ మనం ఏ పేరెంట్కి ఈ డివిజన్ అనేది
ఈ 2 పారాగ్రాఫ్స్ కి పేరెంట్. ఎందుకంటే ఈ డివిజన్ ఓపెన్ ఇక్కడైంది, క్లోజ్ ఇక్కడైంది. సో ఈ ఓపెన్ క్లోజ్ మధ్య రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ దీనికి చిల్డ్రన్స్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ డివిజన్ కి ఒక చైన్ ని యాడ్ చేయాలనుకున్నాం, అది ఎక్కడ లాస్ట్ లో. సో ఫస్ట్ మనం దాన్ని క్రియేట్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ కోడ్ రాస్తున్నా. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఒక చైల్డ్ ఎలిమెంట్, ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. సో మనం ఎక్కడ క్రియేట్ చేయాలి, మన డాక్యుమెంట్ లో క్రియేట్ చేయాలి. సో డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ ద్వారా ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి. సో ఆ ఎలిమెంట్ అనేది ఎలాంటిది అంటే, ఆ ఎలిమెంట్ అంటే ఏంటి, ఆ ట్యాగ్ టైప్ అనమాట. H1 H2 పారాగ్రాఫా డివా లేకపోతే H3 H4 LI ఇలా ఏదైతే అది. సో ఆ ఎలిమెంట్ నేమ్ అనేది మనం పాస్ చేయాలి. సో ఇప్పుడు నేను దాన్ని ఒక వేరియబుల్లో పెడుతున్నా, వేర్ న్యూ అని ఇస్తున్నా, న్యూ ఎలిమెంట్ కాబట్టి. సో లేకపోతే n అని ఇస్తున్నా వేరియబుల్. సో ఇప్పుడు నేను ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి అని అంటే మనం డాక్యుమెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ ని యూజ్ చేయాలి. డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ అనే ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ ఎలిమెంట్ ని క్రియేట్ చేయడం వల్ల మనకి, సో ఇక్కడ మనం ఈ క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్ లోపల మనం ఏదైతే పాస్ చేస్తామో, ఇక్కడ డివ్ పాస్ చేస్తే ఒక డివ్ ఎలిమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం p అని పాస్ చేస్తే పారాగ్రాఫ్ ట్యాగ్ క్రియేట్ అవుతుంది. H1 అని పాస్ చేస్తే H1 అనే ఒక ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం వస్తుందో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తాను కన్సోల్లో. n ని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఏమైంది, జస్ట్ ఎంటీ ఎలిమెంట్ అనేది క్రియేట్ అయింది, దాంట్లో కంటెంట్ ఏమీ యాడ్ అవ్వలేదు. ఎందుకు, మనం కంటెంట్ ఏమీ పెట్టలే, జస్ట్ H1 అనే ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేయమన్నా. అదే ఇప్పుడు నేను p అని పెడితే మనకి పారాగ్రాఫ్ ఎలిమెంట్ అనేది ఎంటీ పారాగ్రాఫ్ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. అంటే అందులో కంటెంట్ ఏమి ఉండదు, జస్ట్ అలా క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫామ్ అని ఇస్తే ఫామ్ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం ఏ ట్యాగ్ నేమ్ ఇస్తే ఆ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ అయ్యేలా ఎంటీగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఏం చేయాలనుకుంటున్నాం, ఈ డివిజన్ లో ఒక పారాగ్రాఫ్ ని యాడ్ చేయాలని అనుకుంటున్నాం. సో పారాగ్రాఫ్ కాబట్టి డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ ని యూజ్ చేయాలి. మనం జావా స్క్రిప్ట్ లో HTML లో ఏం చేయాలి అని అన్న డాక్యుమెంట్ ని యూజ్ చేసే మనం చేయాలి. సో ఈ డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఆ డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ లో మనకి క్రియేట్ ఎలిమెంట్ అనే ఒక మెథడ్ ఉంది. ఇవి అన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, మన డాక్యుమెంట్ లో ఒక పారాగ్రాఫ్ ఎలిమెంట్ ని క్రియేట్ చేయాలి అని అంటే ఈ క్రియేట్ ఎలిమెంట్ అనే మెథడ్ కి p అనే ఒక ఇన్పుట్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మనకి ఇలా వచ్చింది కదా, n అనే వేరియబుల్ లో ఏముంది, p అనే ట్యాగ్ ఎంటీగా ఉంది. సో ఇప్పుడు మనకి ఆ p అనే ట్యాగ్ లో మనం కంటెంట్ యాడ్ చేయాలి అని అంటే, సో కంటెంట్ ని ఒక ఎలిమెంట్ కి యాడ్ చేయాలి అని అంటే జావా స్క్రిప్ట్ లో మనకి ఇన్నర్ HTML అనే ఒక అట్రిబ్యూట్, ఇన్నర్ టెక్స్ట్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. సో ఈ ఇన్నర్ టెక్స్ట్ అనే అట్రిబ్యూట్ లో మనం ఏదైతే ఇస్తామో అది ఈ కంటెంట్ అనమాట. డైరెక్ట్ గా కంటెంట్ ఏదైతే ఉంటుందో ఒక ట్యాగ్ లో దాన్నే ఇన్నర్ టెక్స్ట్ అని చెప్తారు. సో ఇప్పుడు నేను ఏం రాస్తానంటే, దిస్ ఈజ్ థర్డ్ పారాగ్రాఫ్ ఇన్ డివిజన్ 2 అని రాస్తాను దీనికి. సో ఇప్పుడు నేను n ని ప్రింట్ చేస్తాను. అంటే n లోనే కదా మనం కొత్త ఎలిమెంట్ ని స్టోర్ చేస్తుంది. సో ఇంతకు ముందు మనకి n లో ఎంటీ పారాగ్రాఫ్ ఉంది, ఇప్పుడు మనకి ఏముందంటే, సో దిస్ ఈ థర్డ్ పారాగ్రాఫ్ ఇన్ డివిజన్ 2 అని. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఆ ఎలిమెంట్ ని క్రియేట్ చేసాం కానీ మన వెబ్ పేజ్ లో సేమ్ HTML లో ఏదైతే రాసామో ఆ కంటెంటే ఉంది. సో ఇది మాత్రమే ఉంది, ఈ కొత్త ఎలిమెంట్ యాడ్ అవ్వలే. అంటే ఈ కొత్త ఎలిమెంట్ ఈ డివిజన్ 2 లో యాడ్ అవ్వలే. ఎందుకు యాడ్ అవ్వలే, మనం ఓన్లీ క్రియేట్ చేసాం ఆ డాక్యుమెంట్ లో. సో ఇప్పుడు మనకి దాన్ని యాడ్ చేయాలి అని అంటే మనకి ఒక మెథడ్ ఉంది, అదేంటి అని అంటే, సో ఇప్పుడు మనం ఇది ఎక్కడ యాడ్ చేయాలి, ఈ సెకండ్ డివిజన్ లో కదా.
సో ఫస్ట్ మనం ఆ డివిజన్ని తీసుకురావాలి జావా స్క్రిప్ట్లో. ఆ డివిజన్ని తీసుకురావాలంటే మనం ఎలా తీసుకురావాలి? ఐడితో అయితే యూనిక్గా ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకురావచ్చు. సో ఇక్కడ నేను పేరెంట్ అనే ఒక వేరియబుల్ని తీసుకుంటున్నా. సో మన డాక్యుమెంట్లో ఆ ఐడి అంటే ఆ ఐడి ద్వారా సెకండ్ అనే ఐడి ద్వారా ఆ ఎలిమెంట్ని నేను ఇప్పుడు తీసుకుని పేరెంట్ అనే ఒక వేరియబుల్లో పెడుతున్నా. సో డాక్యుమెంట్లో గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ ద్వారా మనం సెకండ్ అనే ఒక డివిజన్ యొక్క ఐడి ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే ఇప్పుడు నేను పేరెంట్ని ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. సెకండ్ డివిజన్ కంప్లీట్గా వస్తుంది ఆ పేరెంట్ అనే వేరియబుల్లో. సేమ్ ఉంది పేరెంట్, అదే డివ్ పేరెంట్, దానికి 2 చైల్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఈ ఈ న్యూ పారాగ్రాఫ్ మనం ఎలిమెంట్ క్రియేట్ చేసాం కదా, దాన్ని మనం దేనికి అటాచ్ చేయాలి? ఈ సెకండ్ డివిజన్కి అటాచ్ చేయాలి. సో ఆ సెకండ్ డివిజన్ని మనం జావా స్క్రిప్ట్లో తీసుకురావాలి ఫస్ట్. సో దాన్ని నేను ఎన్ని వేస్లోనైనా తీసుకురావచ్చు. ఇక్కడ నేను ఐడిని యూజ్ చేసి తీసుకొచ్చాను. సో ఇక్కడ మనకి పేరెంట్ అనే వేరియబుల్లో ఆ కంప్లీట్ డివిజన్ ఉంది. సో ఇప్పుడు మనం ఆ పేరెంట్ ఎలిమెంట్కి మనం ఆ న్యూ ఎలిమెంట్ని యాడ్ చేయాలి. ఎలాగా? చైల్డ్ కింద. సో దాని మెథడ్ ఏంటంటే పేరెంట్ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్. ఇప్పుడు మనం దేన్ని చైల్డ్ కింద యాడ్ చేయాలి? మనం క్రియేట్ చేసిన ఎలిమెంట్ని చైల్డ్ కింద యాడ్ చేయాలి. సో అప్పుడు మనకి మన వెబ్ పేజ్లో ఈ కొత్తగా ఏదైతే క్రియేట్ చేస్తామో అది మనకి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి దిస్ ఈజ్ థర్డ్ పారాగ్రాఫ్ ఇన్ డివిజన్ 2 అని వస్తుంది. సో ఇక్కడ మనకి ఇలా వచ్చింది కదా, దిస్ ఈజ్ థర్డ్ పారాగ్రాఫ్ ఇన్ డివిజన్ 2 అని. ఎందుకు వచ్చింది? సో ఇప్పుడు మనం ఒక పేరెంట్ డివిజన్ని సెకండ్ అనే ఐడి ఉన్న డివిజన్ని తీసుకుని ఆ డివిజన్లో దానికి ఒక చైల్డ్ని యాడ్ చేస్తున్నాం. అపెండ్ చైల్డ్ అనే మెథడ్ ద్వారా చైల్డ్ని యాడ్ చేయడం. ఇది ఏం చేస్తుందంటే దానికి ఉన్న చిల్డ్రన్స్ అన్నిట్లోనూ లాస్ట్లో యాడ్ చేస్తుంది. సో ఆల్రెడీ 2 చిల్డ్రన్స్ ఉన్నాయి కదా, దీని లాస్ట్లో మనకి ఇది యాడ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అపెండ్ చైల్డ్ దేన్ని యాడ్ చేయాలి? ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ ఎలిమెంట్ని యాడ్ చేయాలి. సో అపెండ్ చైల్డ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఒక పేరెంట్ యొక్క ఎలిమెంట్కి లాస్ట్లో కొత్త ఎలిమెంట్ని చిల్డ్రన్ కింద యాడ్ చేస్తుంది. సో ఇది అపెండ్ చైల్డ్ మెథడ్. సో ఇప్పుడు ఇక్కడ నేను ఇన్నర్ హెచ్టిఎంఎల్, ఇన్నర్ టెక్స్ట్ అని 2 ప్రాపర్టీస్ గురించి చెప్పాలి. సో ఇక్కడ మనం ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏం వస్తుంది అని అంటే ఫస్ట్ ఇన్నర్ టెక్స్ట్ని ఇన్నర్ హెచ్టిఎంఎల్ని రెండింటిని ప్రింట్ చేస్తాం మనం ఏదో ఒక డివిజన్లో తీసుకుని. సో ఇక్కడ మనకి సెకండ్ డివిజన్ని పేరెంట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాం కదా. సో ఇప్పుడు నేను ఆ పేరెంట్ యొక్క ఇన్నర్ హెచ్టిఎంఎల్ని ఇన్నర్ టెక్స్ట్ని రెండింటిని ప్రింట్ చేస్తున్నా. సో అప్పుడు రెండింటికి డిఫరెన్స్ అనేది నేను చెప్తాను. సో పేరెంట్ డాట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఒకటి, ఇన్నర్ టెక్స్ట్ ఒకటి రాశాను నేను ఇక్కడ. సో మెథడ్ ఏంటంటే ఇన్నర్ హెచ్టిఎంఎల్. ఇది మెథడ్, సారీ ఇది ప్రాపర్టీ. మనకి మెథడ్కి ప్రాపర్టీకి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఒక ఆబ్జెక్ట్ ఉండే ప్రాపర్టీని మనం తీసుకురావాలి అని అంటే మన ప్రోగ్రాంలో మనం ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ ఇచ్చి ఆ ప్రాపర్టీని డైరెక్ట్గా ఇస్తే సరిపోతుంది. అదే మెథడ్కి అయితే ఏం చేయాలి? పెరాంథసిస్ ఇవ్వాలి, ఒకవేళ ఆర్గ్యుమెంట్స్ ఉంటే వాటిని ఇవ్వాలి. సో అదే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్కి మెథడ్కి డిఫరెన్స్. ఇక్కడ ఆబ్జెక్ట్ అని ఎందుకు అంటున్నామనంటే మనం డామ్ ట్రీలు చూసాం కదా, దాంట్లో ప్రతి ఎలిమెంట్ ఒక ఆబ్జెక్టే ఆ డాక్యుమెంట్లో. సో అందుకే ఇక్కడ మనకి ప్రతిదీ ఆబ్జెక్టే. ఇది ఒక ఆబ్జెక్ట్, ఆ ఎలిమెంట్ అనేది ఆ ఆబ్జెక్ట్కి బై డిఫాల్ట్గా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. సో వాటిని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం అంతే. సో ఇప్పుడు నేను పైన కన్సోల్లో ప్రింట్ చేసి డిలీట్ చేసేస్తున్నాను.
ఫస్ట్ ఇన్నర్ హెచ్టిఎంఎల్ ని కామెంట్ చేసి ఓన్లీ ఇన్నర్ టెక్స్ట్ నే ఉంచుతున్నాను. ఇప్పుడు మనకి తెలుస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏమొచ్చింది, దానికి ఉన్న అన్ని చిల్డ్రన్స్ లోను టెక్స్ట్ ని లైన్ బై లైన్ రాసింది ఇక్కడ అవుట్పుట్ లో. సో అదే నేను ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని రాస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు ఇన్నర్ టెక్స్ట్ ని కామెంట్ చేసి ఇన్నర్ హెచ్టిఎంఎల్ ని ప్రింట్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది అని అంటే కంప్లీట్ గా ఆ చిల్డ్రన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క ట్యాగ్స్ తో సహా వచ్చింది. అది ఇన్నర్ హెచ్టిఎంఎల్ ఇన్నర్ టెక్స్ట్. టెక్స్ట్ అంటే ఏంటంటే ఆ ట్యాగ్స్ ని రిమూవ్ చేసేసి జస్ట్ ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ టెక్స్ట్ ని ఇక్కడ చూపిస్తుంది. అదే ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే కంప్లీట్ గా మొత్తం ఆ ట్యాగ్స్ తో సహా మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ నేను ఇన్నర్ టెక్స్ట్ అని చెప్పి దిస్ ఈజ్ పారాగ్రాఫ్ ఇన్ డివిజన్ 2 అని పెట్టాను. అదే ఇక్కడ నేను ఇన్నర్ టెక్స్ట్ అని పెట్టి ఇక్కడ నేను ఒక ట్యాగ్ కూడా ఇస్తే అప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. సో ట్యాగ్ ఇవ్వడం అంటే ఏంటి, ఇక్కడ నేను ఒక డివిజన్ పెడుతున్నాను. సో సో అంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్రియేట్ అయింది కదా, ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ లో మళ్ళీ ఒక డివిజన్ పెట్టి ఆ డివిజన్ లో ఈ కంటెంట్ రావాలని దాని మీనింగ్. సో అలా రావడానికి నేను ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, అది కాన్స్టెంట్ కింద ట్రీట్ చేసింది, అంటే స్ట్రింగ్ కింద ట్రీట్ అయింది. సో అదే ఇప్పుడు మనం ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ కాకుండా ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఆ ట్యాగ్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. అదే ఇన్నర్ టెక్స్ట్ అని ఇస్తే ఇదంతటిని కంప్లీట్ గా ఒక స్ట్రింగ్ కింద ట్రీట్ చేసేస్తుంది ఇన్నర్ టెక్స్ట్ అని ఇస్తే. ఇన్నర్ హెచ్టిఎంఎల్ అని ఇస్తే ట్యాగ్స్ ని సెపరేట్ గా ట్రీట్ చేస్తుంది, టెక్స్ట్ ని సెపరేట్ గా ట్రీట్ చేస్తుంది. ఇన్నర్ హెచ్టిఎంఎల్ అంటే హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ని కూడా యాడ్ చేస్తుంది. ఇన్నర్ టెక్స్ట్ అంటే ఓన్లీ ట్యాగ్స్ ని మాత్రమే యాడ్ చేస్తుంది. సో అది డిఫరెన్స్. సో ఫస్ట్ ఇప్పుడు ఏం చేసాము, ఒక ఎలిమెంట్ ని ఎలా క్రియేట్ చేయాలి, దాని యొక్క కంటెంట్ ని ఎలా సెట్ చేయాలి, దాన్ని ఒక ఎలిమెంట్ కి చైల్డ్ కింద ఎలా యాడ్ చేయాలో చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎలిమెంట్ ని ఇంకో ఎలిమెంట్ కి ముందు యాడ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలో చూద్దాం. సో ఇప్పుడు నేను థర్డ్ పారాగ్రాఫ్ ని లాస్ట్ లో కాకుండా ఈ ఎలిమెంట్ ముందు యాడ్ చేయాలని అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను టెక్స్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఆ పారాగ్రాఫ్ కి టెక్స్ట్ ఏం రాస్తానంటే దిస్ ఈజ్ స్పెషల్ పారాగ్రాఫ్ ఇన్ డివిజన్ 2 అని రాస్తున్నా. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ ని ఈ రెండిటికి మధ్యలో యాడ్ చేస్తున్నా. అంటే ఏంటి, ఈ లాస్ట్ ఎలిమెంట్ కి ముందు యాడ్ చేయాలని అనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేయాలి అంటే ఫస్ట్ ఏ ఎలిమెంట్ కి ముందు మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ని తీసుకురావాలి మన జావా స్క్రిప్ట్ లో. సో ఇప్పుడు మనం ఆ ఎలిమెంట్ ని తీసుకురావాలి అని అంటే దానికి ఒక ఐడి కానీ క్లాస్ కానీ మనం ఏదో ఒక దాంతో మనం యాక్సెస్ చేసుకోవాలి కదా. ఇక్కడ నేను దీని ఐడిని లాస్ట్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను మన జావా స్క్రిప్ట్ లో ఆ ఎలిమెంట్ ని కూడా తీసుకొస్తున్నా. సో ఆ ఎలిమెంట్ ని తీసుకురావాలంటే ఏం మెథడ్ యూస్ చేయాలి, గెట్ ఎలిమెంట్ బై ఐడి యూస్ చేయొచ్చు. ఇక్కడ పారాగ్రాఫ్ లో లాస్ట్ పారాగ్రాఫ్ కింద ట్రీట్ చేయొచ్చు దాన్ని. సో ఇప్పుడు నేను లాస్ట్ అని ఇస్తున్నా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్, దానికి ఐడి ఏమి ఇచ్చాను, లాస్ట్ అని ఇచ్చాను కాబట్టి ఆ లాస్ట్ పారాగ్రాఫ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ కొత్త ఎలిమెంట్ ఏదైతే క్రియేట్ చేసామో దాన్ని
ఈ లాస్ట్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని ముందు యాడ్ చేయాలి. సో అపెండ్ చైల్డ్ ఏం చేస్తుంది, మనం ఈ డివిజన్లో లాస్ట్లో యాడ్ అయ్యేలా చేస్తున్నాం అపెండ్ చైల్డ్ ద్వారా. అలా కాకుండా ఈ లాస్ట్లో కాకుండా ఈ డివిజన్లో ఏదో ఒక ఎలిమెంట్ ముందు మనం యాడ్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆ ఎలిమెంట్లో ఏ డివిజన్ ఏ పార్ట్ ముందు మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ పార్ట్ని తీసుకురావాలి, ఆ ఎలిమెంట్ని. సో ఇక్కడ దీని ముందు నేను యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని మనం తీసుకొచ్చాము, ఆ ఎలిమెంట్ని లాస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఆ పేరెంట్ యొక్క ఎలిమెంట్ని ఇక్కడ యూజ్ చేసి పేరెంట్ డాట్ ఇన్సర్ట్ బిఫోర్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఇన్సర్ట్ బిఫోర్ అనే మెథడ్లో, సో ఇవి మెథడ్ నేమ్స్, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఇన్సర్ట్ బిఫోర్ అనే మెథడ్లో మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ కొత్త ఎలిమెంట్ యొక్క వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మనం క్రియేట్ చేసిన కొత్త ఎలిమెంట్ ఏంటి, ఎన్ అనే వేరియబుల్లో పెట్టాం. సో ఎన్, సో దాన్ని దేని ముందు యాడ్ చేయాలి, ఆ ఎలిమెంట్ ఇవ్వాలి, లాస్ట్ అనే ఎలిమెంట్ ముందు యాడ్ చేయాలి. ఈ పారాగ్రాఫ్ అనేది లాస్ట్ అనే ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేసి ఈ పారాగ్రాఫ్ మొత్తాన్ని, సో దీని ముందు మనం యాడ్ చేయాలి. సో ఇన్సర్ట్ బిఫోర్లో మనం ఏం చేయాలి అని అంటే, మనం ఆ ఎలిమెంట్ యొక్క పేరెంట్ని కూడా సెలెక్ట్ చేసి ఆ పేరెంట్లో ఏ ఎలిమెంట్ ముందు మనం యాడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకురావాలి, దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. ఇన్సర్ట్ బిఫోర్ అనే మెథడ్లో ఫస్ట్ కొత్త ఎలిమెంట్ని ఇవ్వాలి, తర్వాత ఏమో దేని ముందు ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేయకముందు మనకేముంది, స్పెషల్ పారాగ్రాఫ్ అని దాని టెక్స్ట్ని ఇక్కడ మోడిఫై చేశాను కదా, సో అది ఈ ప్లేస్లో వస్తుంది. సో ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, దిస్ ఈజ్ స్పెషల్ పారాగ్రాఫ్ ఇన్ డివిజన్ 2 అని వచ్చింది. ఇంతకు ముందు అది ఎక్కడ యాడ్ అయింది, లాస్ట్లో యాడ్ అయింది. సో అది ఎందుకు లాస్ట్లో యాడ్ అయింది, ఇందాక మనం అపెండ్ చైల్డ్ యూజ్ చేసాం, ఇప్పుడు మనం ఏం యూజ్ చేసాం, ఇన్సర్ట్ బిఫోర్ అనే మెథడ్ని యూజ్ చేసాం. సో ఇన్సర్ట్ బిఫోర్ ఏలో మనం ఏమేమి పాస్ చేయాలంటే న్యూ ఎలిమెంట్ని పాస్ చేయాలి. సో న్యూ ఎలిమెంట్ని దేని ముందు యాడ్ చేయాలనుకుంటున్నామో దాని ఎలిమెంట్ని కూడా పాస్ చేయాలి. సో అది దేంతో కాల్ చేయాలి, పేరెంట్ అనే ఒక ఎలిమెంట్. ఈ పేరెంట్ అనేది ఏంటంటే, మన ఈ రెండు అసలు దేనికి సంబంధించినవి, ఈ డివిజన్కి సంబంధించినవి. ఆ డివిజన్ని నేను పేరెంట్ అనే ఒక వేరియబుల్లో ఇచ్చాను కాబట్టి ఆ పేరెంట్ యొక్క చిల్డ్రన్స్లో లాస్ట్ అనేది ఒకటి ఉంటుంది, దాని ముందు ఈ కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయమని దీని మీనింగ్. సో ఇలా మనం ఒక ఎలిమెంట్ని ఇంకో ఎలిమెంట్ ముందు మనం యాడ్ చేసుకోవచ్చు జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి. నెక్స్ట్ ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయడం ఎలాగో చూద్దాం. సో ఆల్రెడీ మనకి ఈ పారాగ్రాఫ్స్ సెకండ్ డివిజన్లో 2 ఉన్నాయి కదా, దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్ని నేను రిమూవ్ చేయాలని అనుకుంటున్నా. సో ఫస్ట్ నేను దాన్ని అయితే తీసుకురావాలి కదా HTMLలో. సో ఇప్పుడు నేను కొత్త ఎలిమెంట్స్ ఏమీ క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఇక్కడ మనం HTMLలో రాసిన 2 పారాగ్రాఫ్స్లో సెకండ్ పారాగ్రాఫ్ని తీసేయాలని అనుకుంటున్నా. సో ఆ పారాగ్రాఫ్ని మనం తీసుకురావాలి జావా స్క్రిప్ట్లో. సో దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. సో ఆ పారాగ్రాఫ్ ఎలా తీసుకొస్తున్నానంటే దాని యొక్క ఐడిని బేస్ చేసుకుంటే తీసుకొస్తున్నాను. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి ఆఫ్, దాని యొక్క ఐడి ఏంటి, లాస్ట్. సో ఇప్పుడు నేను దాన్ని రిమూవ్ చేయాలి అని అంటే దాన్ని ఎలిమెంట్ని మనం తీసుకొచ్చాం కదా ఆబ్జెక్ట్ నేమ్తో, లాస్ట్ డాట్ రిమూవ్ అనే మెథడ్ యూజ్ చేస్తే ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో మనకి యాక్చువల్గా మన HTMLలో ఇలా రాసాం 2 పారాగ్రాఫ్స్ ఈ డివిజన్లో, మనకి అలా ప్రింట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ ఎప్పుడైతే ఈ కోడ్ రాసామో జావా స్క్రిప్ట్లో అది ఆటోమేటిక్గా మన బ్రౌజర్ ఈ కంటెంట్ లోడ్ చేసిన వెంటనే ఈ స్క్రిప్ట్ కూడా రన్ అయ్యి ఈ పారాగ్రాఫ్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఈ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ అనేది మనకు ఇప్పుడు ఉండదు, ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకటే ఉంది. సో రిమూవ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు. సో ఒక ఎలిమెంట్ని కాకుండా ఆ ఎలిమెంట్ యొక్క చైల్డ్ని రిమూవ్ చేయాలి అని అంటే, సో అంటే ఇప్పుడు మనం ఇక్కడ
డైరెక్ట్గా ఎలిమెంట్ ఇచ్చి ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేయమను. ఇప్పుడు మనకు అలా కాకుండా ఒక ఎలిమెంట్ ఇచ్చి ఆ ఎలిమెంట్లో ఒక పర్టికులర్ చైల్డ్ని రిమూవ్ చేయాలి అని అంటే, సో ఇప్పుడు నాకు ఈ డివిజన్ ఉంది, ఆ డివిజన్లో ఈ చిల్డ్రన్ని రిమూవ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆ పేరెంట్ని తీసుకురావాలి. సో ఆ పేరెంట్లో ఈ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలి. సో యాక్చువల్గా డైరెక్ట్గా ఈ ఎలిమెంట్ని తీసుకుని రిమూవ్ చేసేయచ్చు. సో ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటంటే దాని పేరెంట్ని తీసుకుని దీన్ని రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఐడి ఏంటి, సెకండ్ కదా, ఈ పేరెంట్కి ఇది పేరెంట్, దానిలో లాస్ట్ అనేది ఒక చైల్డ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ పేరెంట్ని యూజ్ చేసి ఆ ఎలిమెంట్ని రిమూవ్ చేయడం ఎలాగా. సో ఇక్కడ రిమూవ్ చైల్డ్ అనే మెథడ్ ఉంటుంది. ఆ చైల్డ్ అనే మెథడ్లో మనం ఏ ఎలిమెంట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాం, లాస్ట్ అనే ఐడి దేనికి ఉందో ఆ ఎలిమెంట్ని మనం లాస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తాం. సో ఇక్కడ మనం స్టోరింగ్ లాస్ట్ అనే వేరియబుల్లో తీసుకున్నాం, దాని ఐడి కూడా ఇక్కడ లాస్టే. సో ఇప్పుడు పేరెంట్ యొక్క ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఆ పేరెంట్లో రిమూవ్ చైల్డ్ అనే మెథడ్ ద్వారా ఈ ఎలిమెంట్ని రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మనకి సేమ్ అవుట్పుటే వస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ అని ఇస్తున్నా, అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ వస్తుంది మనకి సెకండ్ డివిజన్లో. సో దానికి ఒక ఐడి ఇస్తున్నా, ఇంతకుముందు ఇచ్చి రిమూవ్ చేసేసాను దీన్ని. సో సో ఇది పేరెంట్ కాబట్టి దీన్ని మార్చకూడదు, కింద దాన్ని మార్చాలి. సో ఇక్కడ మనం ఫస్ట్ అని ఇవ్వాలి. ఇక్కడ మనం వేరియబుల్ ఏది ఇచ్చినా పర్వాలేదు, కానీ ఇక్కడ మనం యాక్సెస్ చేసుకునేది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది ఉండదు, దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్ అనే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఎందుకు ఇలా వచ్చింది అని అంటే, మనం ఇక్కడ ఈ డివిజన్కి ఐడి కూడా ఫస్ట్ ఇచ్చాము, ఈ పారాగ్రాఫ్కి ఐడి కూడా ఫస్ట్ ఇచ్చాము. మనకి ఈ పారాగ్రాఫ్ అనేది సెలెక్ట్ అవ్వట్లే ఈ ఐడి ఫస్ట్ యూజ్ చేయడం ద్వారా. అంటే ఈ ఫస్ట్ అనే ఐడి మనం రెండింటికి ఇచ్చేసాము ఇక్కడ, అందుకు మనకి ఎర్రర్ వస్తుంది. దీనికి ఇచ్చాము, దీనికి ఇచ్చాము. సో మనకి ఇక్కడ ఏది వస్తుందని అంటే, ఇది మనం టాప్ నుంచి డాక్యుమెంట్ స్కాన్ చేసినట్టయితే ఎక్కడైతే ఈ ఐడి ఫస్ట్ అనేది దేనికి తగులుతుందో ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది సెలెక్ట్ అవుతుంది, కంప్లీట్ డివిజన్ సెలెక్ట్ అవుతుంది, కానీ మనకు కావాల్సింది ఈ పారాగ్రాఫ్ కదా. సో ఇక్కడ నేను పీ ఫస్ట్ అని ఇస్తున్నా, అప్పుడు మనకి ఎర్రర్ రాదు. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఏమొస్తుంది అని అంటే,
సో మళ్ళీ ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనం ఈ పారాగ్రాఫ్ యొక్క పేరెంట్ని మనం సెలెక్ట్ చేయాలి కదా. ఆ సెలెక్ట్ చేయాలంటే దాని యొక్క ఐడి ఇవ్వాలి కదా. ఇందాక నేను ఐడి రాంగ్ ఇచ్చాను. అక్కడ సెకండ్ అనేది దాని యొక్క ఐడి. సో ఇందాక నేను బై మిస్టేక్ అక్కడ పేరెంట్ అనే వేరియబుల్ నేమ్ ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏమైంది, సెకండ్ పారాగ్రాఫ్ ఉంది, ఫస్ట్ పారాగ్రాఫ్ రిమూవ్ అయిపోయింది. ఎందుకు, పీ ఫస్ట్ అనే ఒక ఐడి దీనికి ఇచ్చాము, ఆ పారాగ్రాఫ్ని లాస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసాము, ఆ పారాగ్రాఫ్ కంటెంట్ ఫుల్ ఎలిమెంట్ని. సో ఇప్పుడు నేను ఆ పేరెంట్ యొక్క ఎలిమెంట్ని యూజ్ చేసి రిమూవ్ చేయాలని చెప్పి లాస్ట్ అని ఇచ్చాను. సో ఇది మనం ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేయాలంటే డైరెక్ట్గానే రిమూవ్ చేయొచ్చు. ఆ ఎలిమెంట్ని ఐడి ద్వారా కానీ క్లాస్ ద్వారా కానీ ఆ ఎలిమెంట్ యొక్క ట్యాగ్ ద్వారా కానీ మనం తీసుకొచ్చి డైరెక్ట్గా రిమూవ్ చేయొచ్చు. కానీ ఒక పేరెంట్ ద్వారా రిమూవ్ చేయాలని అనుకుంటే ఇలా యూజ్ చేయాలి. సో మనం డైరెక్ట్గా కూడా సో దేన్ని రిమూవ్ చేయాలనుకున్నాం, లాస్ట్ని డాట్ రిమూవ్ అనే మెథడ్ డైరెక్ట్గా యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు కూడా మనకి సేమ్ ఫస్ట్ పారాగ్రాఫ్ రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ హౌ టు రీప్లేస్ ఎన్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఉంది కదా. సో ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్ బదులు ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ పెట్టాలి అని అనుకున్నా. సో దీని ప్లేస్లో నేను హెడ్డింగ్ ట్యాగ్ని పెట్టాలి అని అనుకున్నా. ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, ఆ ఎలిమెంట్ని తీసుకురావాలి. ఈ లాస్ట్ అనే ఐడి ఉంది కదా. సో ఆ లాస్ట్ అనే ఐడి ఉన్న ఎలిమెంట్ని మనం జావాస్క్రిప్ట్లో తీసుకురావాలి. సో ఇప్పుడు ఆ ఎలిమెంట్ని మనం రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి, సో ఇక్కడ నేను h1 అనే ఒక కొత్త ట్యాగ్ని క్రియేట్ చేస్తున్నా. దిస్ ఈజ్ హెడ్డింగ్. సో ఇప్పుడు మనం దీన్ని ఈ ప్లేస్లో రీప్లేస్ చేయాలని అనుకుంటున్నాం. సో ఫస్ట్ దీన్ని తీసుకురావాలి, ఈ పారాగ్రాఫ్ని మన జావాస్క్రిప్ట్లో. దాన్ని తీసుకురావాలంటే దాని యొక్క ఐడి ద్వారా అయితే మనం ఈజీగా తీసుకురావచ్చు. సో దాని యొక్క ఐడి ఏంటి, లాస్ట్. సో ఈ లాస్ట్ అనే ఐడి అనేది మన HTMLలో ఏ ఎలిమెంట్కి అయితే ఉందో దాన్ని తీసుకొస్తుంది. దాన్ని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేశాను. ఇప్పుడు నేను ఆ ఎలిమెంట్ ప్లేస్లో కొత్త ఎలిమెంట్ని రీప్లేస్ చేయాలని అనుకున్నా. ఫస్ట్ ఏ ఎలిమెంట్ని రీప్లేస్ చేయాలో దాన్ని ఇవ్వాలి. సో ఇక్కడ నేను లాస్ట్ అనే వేరియబుల్ అనేది ఏ ఎలిమెంట్కి సంబంధించిందో దాన్ని రీప్లేస్ చేయాలని అనుకుంటున్నా. సో మనకి రీప్లేస్ విత్ అనే ఒక మెథడ్ ఉంది. దాంట్లో మనం కొత్తది ఏం క్రియేట్ చేసాం, ఎన్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తాం. కొత్త ఎలిమెంట్ని హెడ్డింగ్ని క్రియేట్ చేసి దిస్ ఈజ్ స్పెషల్ హెడ్డింగ్ ఇన్ డివిజన్ 2 అని క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు మనకి రీప్లేస్ చేస్తే ఈ ప్లేస్లో దిస్ ఈజ్ సెకండ్ పారాగ్రాఫ్ ఇన్ డివిజన్ 2 అని రాకుండా మనకి హెడ్డింగ్ ట్యాగ్ వస్తుంది అక్కడ. సో మనకి ఇక్కడ ఈ హెడ్డింగ్ ట్యాగ్ అనేది వచ్చింది. ఎందుకు, మన జావాస్క్రిప్ట్లో యాక్చువల్గా ఇది ఫస్ట్ డిస్ప్లే అయిపోతుంది బ్రౌజర్లో, కానీ విత్ ఇన్ సెకండ్స్లో అది మోడిఫై అయిపోతుంది జావాస్క్రిప్ట్ కోడ్ రన్ అవ్వడం ద్వారా. సో అప్పుడు మనకి దీని యొక్క కంటెంట్ అనేది హెడ్డింగ్ ట్యాగ్లో ఉంది కాబట్టి మనకి ఇక్కడ హెడ్డింగ్ అనేది వచ్చింది. అంటే ఈ కంటెంట్ మనం హెడ్డింగ్ ట్యాగ్లో పెట్టి మనం రీప్లేస్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి హెడ్డింగ్ అనేది వచ్చింది అనమాట. సో ఇవి జావాస్క్రిప్ట్లో మనం ఒక కొత్త ఎలిమెంట్ని ఎలా క్రియేట్ చేయాలో, మోడిఫై చేయాలో యూజింగ్ మెథడ్స్. థ్యాంక్ యూ.